చూడు శరణ్య, నువ్వు విడాకుల పేపర్ మీద సంతకం చేయకూడదు. నువ్వు దర్శన్ కలకాలం సంతోషంగా ఉండాలి అని ఆనంద చెప్తూ ఉంటే, లేదత్తయ్య గారు, ఆయనకి నాతో కలిసి జీవించడం, నాతో ఉండటం ఇష్టం లేదు. కాబట్టి నేను సంతకం చేసిస్తానత్తయ్య గారు అని ఎంత చెప్తున్నా కూడా శరణ్య వినకుండా సంతకం చేస్తానని మొండికేస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద, అసలు నువ్వు పుట్టింట్లో పడి ఏడుస్తూ ఉండడానికి కారణం ఎవరో తెలుసా అని అడుగుతూ ఉంటుంది. ఏంటత్తయ్య గారు, ఆయనే కదా అని, ఆయన ఇంట్లో నుంచి వెళ్ళమంటేనే కదా నేను వచ్చేసింది అని శరణ్య ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. కాదు, నిందుకు కారణం దర్శన్ కాదు, ఒక్కసారి ఈ లెటర్ చూడు అని ఆనంద లెటర్ని చూపిస్తూ ఉంటుంది. ఈ లెటర్ రాసింది ఎవరో తెలుసా అని ఆనంద అడగడంతో, ఇంకెవరత్తయ్య గారు, ఆయనే కదా అని శరణ్య అంటూ ఉంటుంది. కాదు అని ఆనంద చెప్పడంతో, ఏంటత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు? ఈ లెటర్ రాసింది ఆయన కాదా, మరి ఇంకెవరత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటే, నువ్వు ఎంతో ఇష్టపడుతున్నా, నా సొంత అక్క అని ఫీల్ అవుతున్నా నీ అక్క అనన్యనే ఇదంతా చేసింది అని, ఇది అనన్య హ్యాండ్ రైటింగ్ అని చూపిస్తూ ఉంటుంది. ఏంటి, ఇది మా అక్క అనన్య హ్యాండ్ రైటింగా, నేను నమ్మలేకపోతున్నాను అని శరణ్య అంటూ ఉంటుంది. ఇదిగో ఈ లెటర్ చూడు అని అనన్య డైరీలో చించేసిన లెటర్ని పోల్చి చూపిస్తూ ఉంటుంది. ఇది అనన్య డైరీలో నేను చించిన పేపర్, ఇది అనన్య రాసిన లెటర్. ఈ రెండు హ్యాండ్ రైటింగ్లు పోల్చి చూసుకో, ఈ రెండు ఒకేలా కనిపిస్తాయి. ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఈ లెటర్ రాసింది దర్శన్ కాదు, అనన్య అని అర్థమైందా? నీ కాపురం ఇలా కూలిపోవడానికి, నువ్వు అత్తారింటి నుండి వదిలి మీ ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చోవడానికి కారణం నీ సొంత అక్క అనన్యనే అని ఆ రెండు లెటర్లని శరణ్య చేతిలో పెడుతుంది. ఇక శరణ్య చాలా షాకింగ్గా ఆ రెండు లెటర్లని పోల్చి చూసుకుంటూ ఉంటుంది. అవునత్తయ్య గారు, మీరు చెప్పింది నిజమే, ఇది మా అక్క అనన్య హ్యాండ్ రైటింగే అని శరణ్య కన్ఫర్మ్ చేసుకుంటుంది. అంటే నేను ఆయనతో కలిసి ఉండటం ఇష్టం లేక మా అనన్యక్కనే ఇలాంటి కుట్ర చేస్తుందా అని శరణ్య చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, ఇప్పటికైనా అర్థమైందా నీకు అనన్య కుట్ర? కాబట్టి ఇప్పటి నుంచి మనం ఇద్దరము కూడా అనన్యని తిప్పి కొట్టాలి అని అలా ఇద్దరు ఒక్కటైపోతారు.